గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాసెస్ లో మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో కొన్ని కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసి దానికి రిలేటెడ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో ఏంటి రిలేటివ్ రోలింగ్ ఇన్ పార్షియల్ వెర్బ్ ప్లస్ సెకండ్ది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, థర్డ్ది డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఈ మూడు విషయాల గురించి సంబంధించి వాటికి ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అండ్ దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటివి డిస్కస్ చేశారు. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇస్ ఆస్మాటిక్ ప్రెజర్ అనేటువంటి విషయం గురించి మాట్లాడాలి. ఆస్మాటిక్ ప్రెజర్, ఈ ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఏంటి, ఈ యొక్క ఆస్మాసిస్ అనేటువంటిది ఎలా జరుగుతుంది, ఈ యొక్క డైల్యూట్ సొల్యూషన్స్ కి దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు మనకి ఈ యొక్క ఫోర్త్ కంటెంట్ ఏదవుతుందో ఆ కంటెంట్ మనం డిస్కస్ చేయడానికి ముందు ఆస్మాసిస్ అంటే ఏంటో తెలియాలండి. ఆస్మాసిస్ అనేటువంటి ప్రాసెస్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేటువంటి ఒక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే ఒక పలుచగా ఉన్నటువంటి ఒక లేయర్. ఆ లేయర్ వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఏంటంటే దానికి సంబంధించి ఇది యొక్క వర్డ్ అనేటువంటి మనం ఎక్కడ వాడతాం అంటే ఆస్మాసిస్ అనేటువంటి ఒక ప్రాసెస్ లో వాడతాం. అసలు ఆస్మాసిస్ అనేటువంటిది మనకి దేని నుంచి వచ్చిందంటే డిఫ్యూజన్ ఉంటుంది. ఆస్మాసిస్ కి డిఫ్యూజన్ కి ఒక దగ్గర రిలేషన్ ఉంటుంది. ఏంటి డిఫ్యూజన్ అంటే, డిఫ్యూజన్ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ఆస్మాసిస్ అనేటువంటి ప్రాసెస్. డిఫ్యూజన్ కి దీనికి ఉన్నటువంటిది ఏంటంటే డిఫ్యూజన్ అనేటువంటిది ఎయిర్ కి సంబంధించి మాట్లాడుతున్నాం. ఎయిర్ కి సంబంధించి ఇక్కడ డిఫ్యూజన్ ఏం జరుగుతుందంటే ఒక హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్ కి ఏ యొక్క గ్యాస్ అనేటువంటిది మనకి స్ప్రెడ్ అయినట్లయితే అటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డిఫ్యూజన్ అంటాం. ఫస్ట్ సపోజ్ మనం ఏదన్నా అగరవత్తులు వెలిగించాం అనుకోండి, ఏమవుతుంది, ఆ ఏరియా ఏదైతుందో ఆ ఏరియా నుంచి మిగతా రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ అయ్యేటువంటి ఒక ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ మనం ఏమంటాం అంటే డిఫ్యూజన్ అంటాం. అదే ఆస్మాసిస్ అనేటువంటి ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అనేటువంటి చూద్దాం ఒకసారి. ఆస్మాసిస్ అంటే ద ఫ్లో ఆఫ్ ఏ సాల్వెంట్, ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ఏ సాల్వెంట్ ఫ్రమ్ డైల్యూట్ సొల్యూషన్. ఎటువంటి సొల్యూషన్ అండి, డైల్యూట్ సొల్యూషన్ ఇంటూ కాన్సంట్రేటెడ్ సొల్యూషన్ of same solute when two solutions are separated by semi permeable membrane. అంటే దాని అర్థం ఒక పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే పలుచగా ఉన్నటువంటి ఒక లేయర్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ సపోజ్ ఇలా ఒక పలుచగా ఉన్నటువంటి ఒక లేయర్, ఇట్ మే బి పార్చ్మెంట్ పేపర్ కావచ్చు, యానిమల్ మెంబ్రేన్ కావచ్చు. దీంట్లో ఎలా ఉంటాయంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగింది అంటే ఇలా టూ సొల్యూషన్స్ ని సెపరేట్ చేసాం. ఇది డైల్యూట్ సొల్యూషన్, ఇది కాన్సంట్రేటెడ్ సొల్యూషన్. డైల్యూట్ సొల్యూషన్ అండ్ కాన్సంట్రేటెడ్ సొల్యూషన్. ఈ డైల్యూట్ సొల్యూషన్ లో ఉన్నటువంటి సాల్వెంట్ ఏదైతే ఉందో ఆ సాల్వెంట్ అనేటువంటిది దేనిలోకి ఎలాగా స్ప్రెడ్ అవుతుందంటే ఇలా ఫ్లో అవుతుందండి. ఏ రకంగా టు ది కాన్సంట్రేటెడ్ సొల్యూషన్. అంటే లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్ కి సాల్వెంట్ అనేటువంటిది ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లో ఏదైతే ఉందో ఇలా జరిగేటువంటి ఒక ఫ్లో మనం ఏమంటామంటే ఆస్మాసిస్ ప్రాసెస్ అని చెప్తాం. ఇక్కడ జనరల్ ఏమున్నాయి, ఇక్కడ టూ సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ టూ సొల్యూషన్స్ ఎలా ఉన్నాయండి, ఒకటి డైల్యూట్ సొల్యూషన్, రెండోది ఏంటంటే కాన్సంట్రేటెడ్ సొల్యూషన్. డైల్యూట్ సొల్యూషన్ కాన్సంట్రేటెడ్ సొల్యూషన్ కి సేమ్ సొల్యూట్ అమ్మా. సొల్యూట్ అనేటువంటి సేమే, మనం తీసుకున్నటువంటి సాల్వెంట్ కూడా సేమే. బట్ ఏంటంటే ఇక్కడ దీని యొక్క కాన్సంట్రేషన్ వచ్చి డైల్యూటెడ్ గా ఉంది, అంటే సాల్వెంట్ ఎక్కువ ఉంది, ఇక్కడేమో సొల్యూట్ ఎక్కువ ఉంది. ఇలాగా నువ్వు ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే పలుచగా ఉన్నటువంటి ఒక పొర ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేసినప్పుడు డైల్యూట్ సొల్యూషన్ లో ఉన్నటువంటి సాల్వెంట్ అనేటువంటిది
ఈ యొక్క సాల్వెంట్ ఫ్లో అనేటువంటిది ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే ఇలాగా హై కాన్సన్ట్రేషన్ వైజ్ లో ఉంటుంది. అంటే దీని యొక్క మీనింగ్ తెలియాలి మనకి. ద ఫ్లో ఆఫ్ ఏ సాల్వెంట్ ఫ్రమ్ డైల్యూట్ సొల్యూషన్ నుంచి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ కి ఎలా వెళ్తుందంట, టూ ఆర్ సెపరేటెడ్ విత్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా సెపరేట్ చేయగా దీంట్లో నుంచి దీంట్లోకి ఇలా ఫ్లో అవడాన్ని మన యొక్క ప్రాసెస్ ఏమంటాం అంటే ఆస్మాసిస్ అంటాం. జనరల్ గా ఆస్మాసిస్ అనేటువంటిది మనం జనరల్ గా మాట్లాడుకోవాలంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి సొల్యూషన్ ఫ్లో అయ్యేటువంటి ఒక ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ మనం ఏమంటాం అంటే ఆస్మాసిస్ అంటాం. ఇప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ అంటే దీనికి ఎలా చెప్తాం అంటే ద ప్రెషర్ రిక్వైర్డ్ టు బి అప్లైడ్ ఆన్ ది సొల్యూషన్ టు ప్రివెంట్ ఆస్మాసిస్. అంటే ఇలాగా ఈ ఫ్లో అయ్యేటువంటి ప్రాసెస్ ఏదైతుందో ఈ ఫ్లోని ఆపడానికి మనం రివర్స్ లో అప్లై చేసేటువంటి ప్రెషర్ ఏదైతుందో ఆ ప్రెషర్ ని ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం. ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఆస్మాసిస్ ప్రాసెస్ అనేటువంటిది ఆపడానికి మనం రివర్స్ లో అప్లై చేసేటువంటి ప్రెషర్ ఏదైతుందో ఆ ప్రెషర్ ఏమంటాం అంటే మనం ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం. The pressure which are used to stop the flow of osmosis, this is called osmotic pressure అని చెప్తాం. జనరల్ గా ఈ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ అనేటువంటి దాన్ని పై అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తారండి. పై అనేటువంటిది యాక్చువల్గా దీనికి మ్యాథమెటికల్ చూసినట్లయితే పై ఈక్వల్ టు సిఆర్టీ సమానమే. ఇక్కడ సి అంటే కాన్సంట్రేషన్, ఆర్ అంటే కాన్స్టాంట్, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ వైజ్ లో మాట్లాడతాం. దెన్ దీనికి సంబంధించి ఆస్మాటిక్ ప్రెషర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దీన్ని ఎక్స్పెరిమెంట్ గా స్టడీ చేయడానికి ఒక 2 మెథడ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి. సింపుల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే దీనికి డెమాన్స్ట్రేషన్ గా మనకి సింపుల్ లైఫ్ లో డైలీ లైఫ్ లో అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ 1 సంబంధించి ఒక 2 ఎగ్స్ తీసుకుని బాయిల్ చేద్దాం. బాయిల్ చేసిన పెంక్ ఏదైతే ఉందో తీసేసిన తర్వాత 2 ఎగ్స్ ని 2 సొల్యూషన్స్ లో డిప్ చేస్తున్నాను. ఇలా 2 సొల్యూషన్స్ లో డిప్ చేసినట్లయితే ఇది మామూలు వాటర్ విచ్ ఇస్ వాటర్. ఒక ఎగ్ తీసుకొచ్చి వాటర్ లో ప్లేస్ చేసాను. ఇలాగా కంప్లీట్ గా ముంచేసాను. ఇంకో ఎగ్ తీసుకొచ్చి సాల్ట్ సొల్యూషన్ లో ప్లేస్ చేసాను. సాల్ట్ సొల్యూషన్ లో ప్లేస్ చేసినట్లయితే ఏమవుతుంది అనేటువంటి విషయం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎక్కడికి ఉన్నటువంటి షీల్ ఏదైతే ఉంటుందో ఇలా ఎక్కడికి ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఈ యొక్క పొర ఏదైతే ఉంటుందో ఇది ఎలా బిహేవ్ చేస్తుందంటే సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ గా బిహేవ్ చేస్తుంది. ఇలా బిహేవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఏమవుతుందంటే వాటర్ అనేటువంటిది మీకు దీంట్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్ ఎగ్లో కాన్సన్ట్రేషన్ వల్ల ఏమవుతుంది, ఆస్మాటిక్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే దీంట్లో లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ లో సొల్యూషన్ ఫ్లో అవుతుంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి వాటర్ దీంట్లోకి వెళ్ళి మనకి ఏమవుతుందంటే కొద్దిగా స్వెల్లింగ్ వస్తుంది, అంటే ఉబ్బుతుంది. ఇదే విషయం నువ్వు ఇంకొక ఎగ్ ఏదైతే ఉందో దాన్ని దేంట్లో ప్లేస్ చేసావండి, సాల్ట్ సొల్యూషన్ లో ప్లేస్ చేసావు. సాల్ట్ సొల్యూషన్ లో ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ సాల్ట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎగ్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ కంటే ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే దీని నుంచి దీనికి ఫ్లో అయ్యి ఎగ్ అనేటువంటిది ఏమవుతుందంటే స్ట్రింక్ అవుతుంది, అంటే కృషించిపోతుందండి. ఇలాగా దగ్గరికి తోడుపడిపోతుంది. ఇదేమో కొద్దిగా లావు అవుతుంది, ఉబ్బుతుంది. ఇదేమవుతుందంటే ఇలాగా కృషించిపోతుంది. ఇక్కడ ఈ రెండింటిలో ఈ ప్రాసెస్ అనేటువంటి జరగడానికి కారణం ఏంటంటే మెయిన్ గా మనకి ఆస్మాటిక్ ప్రెషర్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది జనరల్ గా ఉన్నటువంటి ఒక ప్రాసెస్ ఏంటి. అదే మనకి ఎక్స్పెరిమెంటల్ గా హాగి అండ్ ఇంకో సైంటిస్ట్ మనకి ఎక్స్పెరిమెంటల్ ఒక్కొక్క మెథడ్ కూడా చెప్పడం జరిగిందండి. ఆ మెథడ్ ఏంటనేటువంటిది ఒక డయాగ్రామాటిక్ గా చూద్దాం. ఇదేమో జనరల్ ఎగ్జాంపుల్, అదేమో పీరియాడికల్ గా ఉండేటువంటి ఎగ్జాంపుల్. దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి ఆస్మాటిక్ ప్రెషర్ అనేటువంటి స్టడీ చేయడానికి మనకు ఉన్నటువంటి సెకండ్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట, దట్ ఈస్ బెర్క్లీ-హార్ట్లీ మెథడ్ అనేటువంటిది. దీంతో మన ఆస్మాటిక్ ప్రెషర్ ని ఎలా ఎస్టిమేట్ చేస్తాం అనేటువంటి విషయం చూసినట్లయితే దీనికి ఈ రకమైనటువంటి ఒక ఆపరేటర్స్ ఉంటుంది. ఆపరేటర్స్ ఉన్నట్లయితే దీంట్లో ఇన్నర్ వెజల్, అవుటర్ వెజల్, 2 వెజల్ ఉంటాయి. దీంట్లో ఒక ఫారెస్ట్ ప్లగ్ అనేటువంటిది
ఈ రకంగా మనకి ఫిట్ అయి ఉంటుంది. దీనికి 2 అవుట్లెట్స్ ఉంటాయి. ఈ అవుట్లెట్స్ సైడ్ ఏమో బల్బ్ ఫిట్ అయి ఉంటుంది, ఇంకో అవుట్లెట్ లో ఒక క్యాపిలరీ ట్యూబ్ అనేటువంటి ప్లేస్ చేసి ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్ చేసి ఉంటుంది. ఇలా ఉన్నటువంటి దాంట్లో దీనికి మనకి పోరస్ పార్ట్ గా సెట్ బి పోరస్ పార్ట్ అండి. పోరస్ పార్ట్ లో మనకి ఏముంటదంటే కాపర్ ఫెర్రిసైనైడ్ మెంబ్రేన్ కింద తీసుకుంటాం. అంటే వాల్ ఏదైతుందో వాల్ అనేటువంటి దేంతో మేడప్ అవుతుందంటే ఇట్ ఇస్ మేడప్ విత్ కాపర్ ఫెర్రోసైనైడ్ అనేటువంటి కెమికల్తో ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే దీంట్లో ఈ యొక్క ఇన్నర్ వెజల్ ఏదైతుందో ఇన్నర్ వెజల్ లో వాటర్ అనేటువంటిది ఉంటుందా, దీన్ని వాటర్ తో ఫిల్ చేస్తాం. ఈ యొక్క అవుటర్ వెజల్ ఏదైతే ఉందో ఇది అవుటర్ వెజల్ ఏదైతే ఉందో ఈ యొక్క అవుటర్ వెజల్ అంతా కూడా మనకి దేంతో ఫిల్ అయ్యి ఉంటుందంటే సొల్యూషన్ తో ఫిల్ అయ్యి ఉంటుంది. లోపల ఉండేదంటే కూడా మనకి ఏంటంటే వాటర్ అయింది. అవుటర్ వెజల్ ఏదైతే ఉందో అవుటర్ వెజల్ లో ఏముంటుందంటే సొల్యూషన్ ఉంటుంది. ఇలా సొల్యూషన్ ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ అనేటువంటి ఒక సాల్వెంట్ కింద ఉంది కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ మనం వాటర్ లెవెల్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వాటర్ అనేటువంటి దానికంటే సొల్యూషన్ అనేటువంటిది హై కాన్సంట్రేషన్ లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మోనోమీటర్ లో అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క రీడింగ్ ఏదైతే ఉందో తగ్గుతుంది. ఆ రీడింగ్ అనేటువంటిది తగ్గుతుంది. ఏం జరుగుతుందంటే వాటర్ లెవెల్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఈ యొక్క సొల్యూషన్ లెవెల్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటి విషయం చూసినట్లయితే ఇక్కడ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో ఆ మెంబ్రేన్ ద్వారా ఏం జరుగుతుంది వాటర్ అనేటువంటిది దీంట్లోకి వెళ్తుంది. ఎందువల్ల వెళ్తుంది వాటర్ కాన్సంట్రేషన్ తో పోల్చినట్లయితే ఈ యొక్క సొల్యూషన్ కాన్సంట్రేషన్ అనేటువంటిది ఎక్కువ ఉండడం వల్ల మనకి వాటర్ అనేటువంటి దీంట్లో ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అయింది అంటే వాటర్ లెవెల్ అనేటువంటి తగ్గింది అనేటువంటి మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి ఆ రీడింగ్ మీటర్ వల్ల తెలుస్తుంది. అది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆస్మాటిక్ ప్రెజర్ అనేటువంటిది అప్లై చేస్తామండి. ఆస్మాటిక్ ప్రెజర్ అనేటువంటి అప్లై చేయడంటే ఇక్కడ ఈ యొక్క అవుటర్ వెజల్ ఏదైతే ఉందో దాని మీద ఎలాగ ఒక పెస్ట్ని అప్లై చేసినట్లయితే ఇలా పెస్ట్తో ఆ యొక్క సొల్యూషన్ మీద అప్లై చేయడం వల్ల ఏమవుతుంది ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో మెంబ్రేన్ ద్వారా వాటర్ అనేటువంటిది బయటికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛాన్సెస్ ని అది నల్లిఫై చేస్తుంది. చేయడం వల్ల వాటర్ లెవెల్ అనేటువంటిది ఎలా ఉంటుంది స్టేషనరీగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి మొత్తం ఫైనల్ అవుట్పుట్ చూసినట్లయితే మనకి వాటర్ అనేటువంటిది బై లో కాన్సంట్రేషన్ నుంచి సొల్యూషన్ లోకి పాస్ అవుతుంది అనేటువంటిది తెలుస్తుంది. అలా పాస్ అవడాన్ని ఆపడానికి మనం ఎక్స్టర్నల్ గా ప్రెజర్ అనేటువంటిది వాడుతున్నాం. ఎక్స్టర్నల్ గా ప్రెజర్ అనేటువంటిది వాడుతున్నాం. ఆ యొక్క ప్రెజర్ ని మనం ఏమంటాం అంటే మనం వాడేటువంటి ఎక్స్టర్నల్ అప్లైడ్ ప్రెజర్ ఏదైతుందో దట్ ఈస్ సెడ్ టు బి ఆస్మాటిక్ ప్రెజర్ అని చెప్తారండి. మనం అప్లై చేసేటువంటి యొక్క ఎక్స్టర్నల్ ప్రెజర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామండి ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం. దానివల్ల ఏమవుతుంది ఈ యొక్క వాటర్ లెవెల్ ఏదైతే ఉందో వాటర్ లెవెల్ అనేటువంటిది స్టేషనరీగా ఉంటుంది ఇన్నర్ ట్యూబ్ లో. ఇంకా దాని నుంచి బయట ట్యూబ్ గా అనేటువంటిది వాటర్ అనేటువంటిది పాస్ అవ్వడం అనేటువంటిది జరగదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలండి. ఇది ఆస్మాటిక్ ప్రెజర్ సంబంధించినటువంటి సెకండ్ ఎక్స్పెరిమెంట్ అండి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేసామండి ఒక 2 eggs తీసుకుని వాటిని బాయిల్ చేసి వాటి మీద ఉన్నటువంటి ఆ యొక్క అప్పర్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తాం. పెంక్ ఏదైతే ఉందో తీసేసిన తర్వాత ఆ రెండింటిని 2 సొల్యూషన్ లో ప్లేస్ చేసాం. ఒకటి వాటర్ లో ప్లేస్ చేసాం, రెండోది సాల్ట్ సొల్యూషన్ లో ప్లేస్ చేసాం. వాటర్ తో ప్లేస్ చేసినప్పుడు ఏం జరిగింది అక్కడ ఎగ్ అనేటువంటిది హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ కింద ఉంది. అదే వాటర్ అనేటువంటిది లో కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి వాటర్ అనేటువంటిది ఎగ్ లోకి వెళ్ళింది. అదే సాల్ట్ సొల్యూషన్ ఏమైంది సాల్ట్ సొల్యూషన్ అనేటువంటిది ఎగ్ సొల్యూషన్ తో కంపేర్ చేసినట్లయితే ఇది కాన్సన్ట్రేషన్ కాబట్టి ఆ ఎగ్ నుంచి మనకి వాటర్ అనేటువంటి దీంట్లో ఫ్లో అయింది, సాల్ట్ సొల్యూషన్ లో ఫ్లో అయ్యి నార్మల్ గా ఉన్నప్పుడు ఏమైంది కొద్దిగా ఉప్పింది. అదే సాల్ట్ సొల్యూషన్ లో పెట్టినట్లయితే అదేమైంది మొత్తం దగ్గరికి కుసించిపోయింది అంటే స్ట్రింక్ అయ్యింది. ఇలాగా రెండు కూడా ఆస్మాటిక్ ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి కొన్ని లాస్ ఉంటాయి. ఆ లాస్ ఎలా ఉంటాయి చూద్దాం. తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం హ్యాండిల్ చేయలేము. ఆ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని సాల్వ్ చేయవలసి వస్తుంది. ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఇది ఇక్కడతో మనకి ఈ యొక్క కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో
ఈ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటి కంప్లీట్ అయిపోయినాయి. ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క చాప్టర్ లో మనం డిస్కస్ చేసినటువంటి 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు రిలేటివ్ లోయరింగ్ ఇన్ పార్షియల్ వ్యాప్తి ప్రెజర్ అనేటువంటి విషయం ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడాం. దీనికి సంబంధించి రౌట్లా అనేటువంటి దాని గురించి మాట్లాడాం. తర్వాత ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఇక్కడ రెండు కాన్స్టెంట్ గురించి మాట్లాడండి. ఒకటి క్రయోస్కోపిక్, రెండు ఎబిలియోస్కోపిక్. ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ లో ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ మాట్లాడాం. అదే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ లో క్రయోస్కోపిక్ అనేటువంటి కాన్స్టెంట్ గురించి మాట్లాడాం. ఇంకా లాస్ట్ వచ్చి ఇక్కడ ఆస్మాటిక్ ప్రెజర్ ఏదైతే ఉందో ఆస్మాటిక్ ప్రెజర్ స్టడీ చేయడానికి అసలు ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఏంటో చెప్పాం. ఆస్మాసిస్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా జరుగుతుందో చెప్పాం. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే ఏంటో చెప్పాం. దీనికి సంబంధించి ఆస్మాటిక్ ప్రెజర్ సంబంధించి ఐసోటోనిక్ సొల్యూషన్స్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుందండి. ఐసోటోనిక్ సొల్యూషన్స్, what are isotonic solutions అని అడుగుతాడు. Isotonic solutions means the solutions which are having same osmotic pressure at given temperature. Isotonic solution అంటే ఏం చెప్తామంటే the solutions which are having same osmotic pressure at a given temperature. ఇచ్చినటువంటి టెంపరేచర్ దగ్గర సొల్యూషన్స్ అనేటువంటివి సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్ ఉన్నట్లయితే అటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లడ్ విత్ సెలైన్ వాటర్ అండి. ఇప్పుడు మనకి సెలైన్ అనేటువంటిది ఇంజెక్ట్ చేసినప్పుడు సెలైన్ వాటర్ అండ్ బ్లడ్ అనేటువంటిది రెండు కూడా మనకి ఐసోటోనిక్ గా ఉంటాయండి. ఐసోటోనిక్ గా ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ బ్లడ్ లోకి సెలైన్ అనేటువంటిది మనకి ఇంజెక్ట్ అవ్వడం జరుగుతుంది. 30% ఐసోటోనిక్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇలాగా ఆస్మాటిక్ ప్రెజర్ సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. దాని తర్వాత మనకి కొన్ని లాస్ ఉన్నాయి. వాంట్ ఆఫ్ సంబంధించినటువంటి కొన్ని లాస్ ఉంటాయి అండ్ ఆస్మాటిక్ ప్రెజర్ సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఏంటనేటువంటిది రేపు క్లాస్ లో చూసినట్లయితే ఈ యొక్క డైల్యూట్ సొల్యూషన్స్ అనేటువంటి చాప్టర్ మొత్తం అనేటువంటిది క్లోజ్ అవుతుందండి. ఓకే, ఇక్కడతో క్లాస్ అయింది. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు.